రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. సేద్యాన్ని సులభతరం చేస్తూ ఆధునిక సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతులను సులువుగా రైతుకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవికి అనువైన కూరగాయల రకాల ఎంపికలో మెళకువలు, వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు, భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఏడాది పొడవునా గిరాకీ ఉండే కూరగాయలను పండించడం రైతుకు లాభదాయకంగానే ఉంటుంది. అయితే సీజన్కి అనువైన కూరగాయలను, వాటిలో మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం రైతులు పాటించాల్సిన ముఖ్యమైన అంశం. వేసవికి అనువైన కూరగాయల రకాల ఎంపికలో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు వంటివి కూరగాయల ద్వారా లభిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో శక్తిని, సమతుల్య పోషకాహారాన్ని అందించడంలో కూరగాయలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వేసవి కాలంలో సాధారణంగా వీచే వేడికాలులు, క్రమంగా పెరిగే వేడి వాతావరణం, నీటి లభ్యత తక్కువగా ఉండడం కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేసవిలో కూరగాయలను సాగు చేసే రైతులు వేసవిలో సాగుకు అనువైన కూరగాయ రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో సాగుకు అనువైన కూరగాయల రకాల గురించి రాజేంద్ర నగర్ కూరగాయల పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎండాకాలంలో కూరగాయలు సాగు చేయాలనుకుంటే కొన్ని రకాలైనటువంటి కూరగాయల ఎన్నికతో పాటు వాటిలో ఈ వాతావరణ పరిస్థితిని తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలను కూడా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎండాకాలంలో కూరగాయలు సాగు చేయాలనుకుంటే ఖరీఫ్లో సాగు చేసే అన్ని రకాల కూరగాయలు అంటే టొమాటో, వంగ, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, తర్వాత ఈ తీగజాతి కూరగాయలు అయినటువంటి సొర, బీర, కాకర ఇలాంటి వాటిని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, కొత్తిమీర ఇలాంటివి సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా దోస అంటే కూర దోస లాంటిది ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ టొమాటో మామూలుగా కూరగాయను మనం ఎన్నుకున్న తర్వాత అందులో ఎండను తట్టుకొని దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు లేదా హైబ్రిడ్ రకాలను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందుకు గాను టొమాటో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే సూటి రకాలైనటువంటి అర్కా వికాస్, తర్వాత మారుతం, PKM1 అనేటువంటి రకాలతో పాటు ఎండను తట్టుకునేటువంటి ఇతర ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా మనం ఎన్నుకొని సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ వంగ విషయానికి వచ్చినప్పుడు అన్ని రకాలను లేదా హైబ్రిడ్లను మనం సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇంకా బెండ విషయానికి వచ్చినప్పుడు అర్కా అనామిక, అర్కా అపై, పర్బని, క్రాంతి అలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా మనము ఈ బీర తీసుకున్నట్లయితే పూసా నజ్దారు, తర్వాత జైపూర్ లాంగ్ రకాలను సాగు చేసుకోవచ్చు. ఇంకా సొర విషయానికి వచ్చినప్పుడు పూసా సమ్మర్ ప్రొలిఫిక్ రౌండ్, పూసా సమ్మర్ ప్రొలిఫిక్ లాంగ్, తర్వాత ఈ అర్కా బహార్ అనేటువంటి రకాలు మనం సాగు చేసుకోవచ్చు. కాకర విషయానికి వచ్చినప్పుడు కోయంబత్తూరు గ్రీన్ లాంగ్, కోయంబత్తూరు వైట్ లాంగ్, తర్వాత అర్కా హరిత్ అనేటువంటి రకాలను మనం సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనము మొక్కల సంఖ్యను అంటే మొక్కల సాంద్రతను పెంచుకొని మనము దిగుబడిని ఒక ఎకరాన్ని నుంచి వచ్చేటువంటి దిగుబడిని పెంచుకోవాలి. అంటే ఒక మొక్క ఇచ్చే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి తగ్గకుండా చూసేటువంటి అవకాశాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మొక్కల మధ్య దూరం కానీ లేకపోతే వరుసల మధ్య దూరం కానీ మనం తగ్గించుకొని నాటుకోవాలి. ముఖ్యంగా టొమాటో లాంటి పంటలు మనం వేసవిలో సాగు చేసినప్పుడు వరుసల్ని అంటే బోదల్ని మనం ఉత్తర దక్షిణ దిశల్లో చేసుకుని వాటిలో మొక్కలు నాటుకోవాలి. ప్రతి 4 టొమాటో వరుసలకి 2 వరుసల చొప్పున మొక్కజొన్న మనం నాటుకున్నట్లయితే ఆ మొక్కజొన్న నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఆ మొక్కల యొక్క నీడబడి మొక్కల మీద టొమాటో మొక్కల మీద పడేటువంటి ఉష్ణోగ్రతను మనం తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ పూత పిందె రావడాన్ని అరికట్టేదానికి మనం ప్లానఫిక్స్ 10 లీటర్ల నీటికి 2.5 ml చొప్పున కలిపి 2-3 సార్లు మనం పిచికారీ చేసినట్టయితే పూత పిందె దశలో పూత రాలకుండా
రాకుండా పిందె నిలబడేదానికి అవకాశం ఉంటుంది. గింజ నాటిన తర్వాత 10-15 రోజులకు అంటే 2 నుంచి 4 ఆకుల దశలో బొరాక్స్ లీటర్కి 3 గ్రాముల చొప్పున 2 సార్లు మనం పిచికారీ చేసినట్లయితే ఆడపువ్వులు తొందరగా అధిక సంఖ్యలో వచ్చి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో ఎండ యొక్క ఉధృతిని తట్టుకునేదానికి సాయంత్రం వేళల్లో పైరు మీద కేవలం నీటిని మాత్రమే పిచికారీ చేయటం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించి తద్వారా మనకు పెరుగుదల బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటే పూత పిందె రాలకుండా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా పైరుపై పొటాషియం నైట్రేట్ లీటర్కి 5 గ్రాముల చొప్పున మొక్క బాగా పెరిగేదానికి 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పెరుగుదల బాగా ఉంటుంది. అదే ఆకుకూరల విషయానికి వచ్చినప్పుడు మొక్క పెరుగుదల దశలోనే మనము యూరియా 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆకుకూరల యొక్క దిగుబడి కూడా బాగా పెరిగేదానికి అవకాశం ఉంది. కూర మిరపను కూడా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో పూత రాలిపోకుండా ఉండేదానికి ట్రైకాంటినాల్ అనేటువంటి హార్మోన్ని లీటర్కు 1.5 గ్రాముల చొప్పున కలిపి 2-3 సార్లు పూత పిందె దశలో పిచికారీ చేసినట్లయితే దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేసవిలో కూరగాయల సాగు చేసే రైతులు శాస్త్రవేత్తల సలహాల మేరకు వేసవికి అనువైన రకాలు ఎంపిక చేసుకుని సాగులో తగిన మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. సేంద్రియ వ్యవసాయం చేపడుతున్న రైతులు కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలైన సేంద్రియ ఎరువులే కాకుండా అధిక పోషక విలువలు కలిగిన వానపాముల ఎరువైన వర్మీ కంపోస్ట్ను వాడటం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. వర్మీ కంపోస్ట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక పురుగు మందులు, ఎరువుల వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకొని తమ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడటం ప్రారంభించారు. సేంద్రియ ఎరువుల్లో చాలా ప్రాచుర్యం పొందిన సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్ట్. వానపాములు వ్యర్థ పదార్థాలను తీసుకొని విలువైన సేంద్రియ ఎరువును అందజేస్తాయి. వాటి విసర్జన నుంచి తయారైన పదార్థాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్టులో మొక్కలకు కావలసిన ముఖ్యమైన పోషకాలన్నీ లభిస్తాయి. కావున ఎక్కువ మంది రైతులు వర్మీ కంపోస్టు తయారీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వర్మీ కంపోస్టును రైతులు చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మీ బెడ్లను ఏర్పాటు చేసుకొని అందులో వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలైన చెత్త, ఆకులు, పేడ మొదలైనవి వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థాలు, పేడను వేసిన తర్వాత బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు అడపాదడపా చల్లుతూ ఉండాలి. వారమైన తర్వాత యూడ్రిలస్, ఐసీనియా, పెరియానిక్స్ వంటి వానపాములను వదలాలి. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు 1000 వరకు వానపాములను వదలాలి. బెడ్ పైన పాత గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడటమే కాక వానపాములను, కప్పలు, పక్షుల నుంచి రక్షించవచ్చు. ఈ బెడ్లకు పాకలలో నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు
పలుచుగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాల నుంచి 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ తీయటానికి 4 నుంచి 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను తీసివేయాలి. ఎరువును 2-3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశాలలో నిల్వ ఉంచుకోవాలి. ఈ విధంగా రైతులు తమ పొలంలోని వ్యర్థ పదార్థాలను ఉపయోగించి సులభ పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో వర్మీ కంపోస్టును తయారు చేసుకుని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవటం వలన నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పంట పొలాల్లోని భూసారాన్ని బట్టి అదనంగా అందించాల్సిన పోషకాలను తగిన మోతాదులో ఎరువుల రూపంలో అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా అనవసరపు రసాయన ఎరువుల ప్రభావం నుండి అటు పైరును ఇటు నేలను రక్షించుకోవచ్చు. ఇందుకుగాను రైతులు భూసార పరీక్షలను చేసుకుని తదనుగుణంగా ఎరువుల వాడకం చేపట్టాలి. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం వివరాలు మీకోసం. పంట మొక్కలకు కావలసిన పోషకాలన్నింటినీ తగిన మోతాదులో అందించినప్పుడే పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడుల్ని ఇస్తుంది. పంట మొక్కలు ప్రధానంగా భూమిలోని పోషకాలు, రైతాంగం అందించే ఎరువులపై ఆధారపడతాయి. మొదటగా రైతులు భూమిలో లభ్యమయ్యే పోషకాల శాతాన్ని తెలుసుకుని తదనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి ఫలితాల్ని పొందవచ్చు. దీనికి గాను రైతులు తమ తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించాలి. మట్టి నమూనా సేకరించేటప్పుడు మనము 1 నుంచి 5 ఎకరాల వరకు ఒక బిట్టుగా తీసుకొని దానిలో ఉన్న మనం 10-15 చోట్ల నుంచి మట్టి సేకరించుకోవాలి. 10-15 చోట్ల సేకరించేటప్పుడు ఒక్కొక్క చోట మనం 6 అంగుళాల లోతు, అంటే నాగల సాలు లోతు వరకు మనం ఒక వి షేప్లో గుంట తీసుకొని తర్వాత దాని పక్కల నుంచి మనం మట్టి ఒక 1/2 kg వరకు తీసేసుకొని అలా ఒక బకెట్లో తీసుకోవాలి. ఇలా 10-15 చోట్ల నుంచి తీసుకున్న తర్వాత ఆ మట్టిని అంతటిని బాగా కలుపుకొని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుని తర్వాత ఎదురెదురు భాగాలను తీసివేసి మిగిలిన 2 భాగాలుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకు చివరికి ఒక 1/2 kg మట్టి వచ్చే వరకు చేసుకుని దీనినే క్వార్టరింగ్ అంటాం. ఈ విధంగా మనం చేసుకున్న మట్టిని మనము భూసార పరీక్షా కేంద్రానికి పంపించేసినట్లయితే అక్కడ భూసార పరీక్ష చేసేసి మనకి దాంట్లో ఉన్న పోషకాలు, తర్వాత దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క మట్టి సారవంతము ఇవన్నీ మన వివరాలు మనకి తెలుపుతారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే పంట మొక్కలకు పోషకాల్ని ఎరువుల రూపంలో తగిన పరిమాణంలో అందించవచ్చు. దీనివల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఈ భూసార పరీక్ష ఆధారంగా మనం చేసిన తర్వాత వాళ్ళ యొక్క వివిధ పోషకాలని నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువ, మధ్యస్థము, తర్వాత ఎక్కువగా అని 3 విధాలుగా విభజించి మనకి ఇస్తారు. తక్కువగా ఉన్నట్లయితే మనం ఆ పైరుకు సిఫార్సు చేసినటువంటి ఎరువులని 30% పెంచుకొని మనం ఆ పైరుకు అందించాలి. అదే మధ్యస్థంగా ఉన్నట్లయితే ఆ పైరుకు సిఫార్సు చేసిన ఎరువులను మాత్రం వేసుకోవాలి. అదే ఎక్కువగా ఉన్నట్లయితే మనం 30% తగ్గించుకొని ఎరువులు వేసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ముందు ఏ పోషకాలు లోపాలు రాకుండా కూడా ఉంటాయి. ఎరువుల సమీకరణ ఉపయోగించినట్లయితే మనం నిక్కచ్చిగా
ఇంతకుముందు చూపించిన ఎక్కువ తక్కువ మధ్యస్థము ఎక్కువ కాకుండా మనకు ఉదాహరణకు తీసుకున్నట్లయితే 150 కేజీల నత్రజని ఉంటే మనం ఎంత ఎరువులు వాడుకోవాలో తెలుస్తుంది. అదే 160 ఉంటే ఎంత ఎరువులు వాడుకోవాలో కూడా ఈ సమీకరణం ఉపయోగించి మనం నిక్కచ్చిగా తెలుసుకోగలము. రసాయనిక ఎరువులతో పాటు మనము సేంద్రీయ ఎరువులైన పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పశువుల ఎరువు కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్ వానపాముల ఎరువు కానీ, ఇవన్నీ కూడా, తర్వాత జీవన ఎరువులు, ఈ 3 కలిపి మనము సమగ్ర సస్య పోషణ అంటాము. ఈ విధంగా రైతులు తమ పంట భూముల మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించడమే కాక భూ ఉత్పాదకతా శక్తిని 10 కాలాల పాటు సంరక్షించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500001 3.